మన గార్డెన్లోకి కొత్త మెంబర్ వచ్చింది చూడండి. హలో అండి, అందరికీ నమస్తే. అంజీర్ మొక్క నర్సరీకి ఎప్సమ్ సాల్ట్ కొందామని నర్సరీకి వెళ్ళానండి. అక్కడ అంజీరా సీజన్ కదా, అంజీర్ మొక్క నిండా అలాగా కాయలు ఉండేసరికి తీసుకోవాలని మనసు లాగేసింది. ఎప్పటికప్పుడు ఇంకా చాలులే, ఇక్కడతో చాలులే మొక్కలు, వీటిని చూసుకుందాంలే అనుకుంటానా. మనం ఎందుకు ఊరుకుంటాం? నర్సరీకి వెళ్ళినప్పుడల్లా ఏదో ఒక మొక్క కంట్లో పడుతుంది, అది తీసుకునేదాకా మనసు ఆగదు. పిచ్చి అంటారండి దీన్ని అన్నట్టు అయిపోయిందండి నా పరిస్థితి. ఇంక ఇక్కడ ఏం చేస్తున్నానంటే, మరి పైన మొక్క ఉన్నప్పుడు కింద ప్లేస్ ఉంటే మనం అంత తేలిగ్గా వదిలిపెట్టాం కదా, కింద చుక్కకూర గింజలు నాడుతున్నాను అనమాట. నిన్న షార్ట్లో చుక్కకూర రెడీ అయిందని చూపించాను కదా, ఇంకా అది 4 డేస్లో హార్వెస్ట్ చేసుకుంటాను. అది మనం హార్వెస్ట్ అయ్యేలోపు ఇది మొలకలు కనుక వచ్చినాయి అనుకోండి, మనకి ఆకుకూరలకు ఎప్పుడు లోటు ఉండదు అనమాట. ఇదనే కాదు, ఏదైనా కూడా. నేను పుదీనా కూడా చూసారా, చాలా టబ్బుల్లో నాటాను. మనం ఒక దాంట్లో హార్వెస్ట్ చేసుకుంటున్నప్పుడు ఇంకోటి మనం నెక్స్ట్కి రెడీ అయ్యేటట్టుగా చూసుకుంటే మనకి ఆకుకూరలకు కానీ దేనికైనా లోటు ఉండదండి. ఇది 2 లేయర్స్ పద్ధతి, 3 లేయర్స్ పద్ధతి అంటే అంతర్ పంటలు అంటారు కదా, అలాగనమాట. మనకు పెద్ద మొక్క ఉంటే కింద మనకి ప్లేస్లో ఏమన్నా అలాంటి ఆకుకూరలు కానీ ఏమన్నా పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఆ కర్ర ఎందుకు కట్టానంటే, అది చాలా పొడుగుంది కదండి, తెచ్చినప్పుడు బాగా వంగిపోయింది. దానికి సపోర్ట్గా కర్ర కట్టి ఆ చిన్న కుండీ దానికి అడ్డు పెట్టాను అనమాట. ఆ కుండీలో కూడా ఏదో ఒక మొక్క పెట్టేస్తానండి, నేను ఎందుకు ఖాళీగా వదులుతాను. చూడండి, ఇలాగ మనం మొక్కల్ని ఇచ్చేసుకోవచ్చు. బాయ్ బాయ్.